సుజిత ఎక్కడుంది? సుజిత సుజిత చెప్పండి, మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఎక్కడున్నారు ఆ ముగ్గురు? తెలీదా? కృష్ణ, ఇలారా. నువ్వే కదా 2 నెలలకు ముందు కళ్యాణ మండపం నుండి ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి డబ్బిమ్మని బెదిరించా? చెప్పు. ఆ ముగ్గురు అమ్మాయిలు అదే కళ్యాణ మండపం నుండి కనిపించకుండా పోయారు. చెప్పు, వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడ దాచావు? నేను తీసుకెళ్లేదమ్మా. ఏం జరిగింది? ఫోటోలో ఉన్న ముగ్గురు అమ్మాయిలు కనిపించడం లేదయ్యా, అదే మేడం ఇంట్రాగేట్ చేస్తున్నారు. రేయ్, మర్యాదగా నిజం చెప్పండి, లేదా వీడికి పడినట్టే మీకు కూడా. మేడం, ఈ ఫోటోలో ఉన్న ఒక అమ్మాయిని ఇతను చూశాడంట మేడం. రేయ్, ఏ అమ్మాయిని ఎక్కడ చూసావు? ఆ అమ్మాయిని చూసాను. ఇదిగో ఆ అమ్మాయి ఎక్కడ అని అడగండి. ఓకే మేడం. ఎక్కడుందిరా ఈ అమ్మాయి? తెలియదురా. తక్కువడే. రేయ్, నిజం చెప్పరా రాస్కల్? తెలియదు. వీడిని తీసుకెళ్లి జీప్లో వేయండి. ఏయ్, నువ్వేమైనా పెద్ద దాదావా? ఎత్తి జీప్లో వేయండి. ఎక్కడుంది అమ్మాయి? తెలియదు. వీడు నిన్ను ఈ అమ్మాయి తోటి 2 రోజుల ముందు చూశాడట. ఎక్కడుంది? తెలియదు. నిజం చెప్పరా? చెప్పరా? చెప్పు. ఏ బైరాగి, నీ రిక్షా కనబట్లేదని చెప్పావుగా, దొరికిందా? నేను ఇక్కడ అడుగుతున్నాను, నువ్వేంటి కథ చెప్తున్నావు? మర్యాదగా చెప్పు, ఈ అమ్మాయి ఎక్కడుంది? చెప్పు. ఆ అమ్మాయిని ఎందుకురా ఎత్తుకెళ్ళావు? ఏరా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు పొగరగా కూర్చుంటావా? ఏరా, ఇన్ని దెబ్బలు తిని కూడా ఎద్దులాగా ఏ బాధ లేకుండా కూర్చున్నావంటే నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? ఏంటయ్యా వీడు? మేడం, మీరు కూర్చోండి. ఏరా కుక్క, అమ్మాయిలు కిడ్నాప్ చేసి డబ్బు గుంజడం కూడా ఒక పనేనా? దేశంలో సంపాదించేందుకు వేరే దారిలే లేవా? అలాగే నువ్వు సంపాదించాలనుకుంటే నీ అక్క చెల్లెలు అమ్ముకుని సంపాదించచ్చు కదా. ఉండుంటే ఆ పని కూడా చేస్తుండేవాడివి. అయినా తాగి రోడ్ల పడుండే అనాథ వెధవి నీకెందుకుంటారులే అక్క చెల్లెళ్ళు. ఎవరన్నారు నాకు అక్క చెల్లెలు లేరని? ఆ రోజు రాత్రి తాగుతూ బాధను మర్చిపోతున్నాను. నా చెల్లెలు చనిపోయిన తరువాత నన్ను మళ్ళీ అన్నయ్య అన్నయ్య అని పిలిచింది ఈ సుజితే. నా చెల్లెలు మళ్ళీ బతికొచ్చి నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఈ చీకట్లో ఒక్కదాని ఏం చేస్తున్నావు?
ఏంటమ్మా అలా చూస్తున్నా? ఇది నా ప్లాట్, అది సింహాచలం ఫ్యామిలీ ప్లాట్, ఇది సూర్యబాబు ఫ్యామిలీ ప్లాట్, ఇది నా ప్లాట్, డోర్ నంబర్ 000. ఈ ప్లాట్ లో నేనెప్పుడు ఫ్లాట్. సరే, బన్ను టీ లాంటి ఏమన్నా తీసుకురానా? వద్దన్నయ్యా, మేము బయలుదేరేటప్పుడు భోంచేసే బయలుదేరాం. సరే పడుకో, అంత పొద్దున్నే చూసుకున్నా. ఇదిగో చూడు తల్లి, నీ ఫ్రెండ్స్ నీ చీకట్లో వెతకటం కష్టమైన పని. ఇప్పుడు పడుకొని నిద్రపో, పొద్దున్నే అన్ని విషయాలు చూసుకుందాం. భయపడకమ్మా, అంతా మళ్ళాంటి మంచోళ్లే. నువ్వు పడుకమ్మా, నీకు ఏ సమస్య రాదు, నేను చూసుకుంటాగా. అయ్యో పడుకమ్మా. ఎల్లరా ఎల్లో ఎల్లో, అటు పక్కకి వెళ్ళండి రా. ఎలా ఎలా ఎల్లరా. పోరా. ఏంటయ్యా ఏమైంది? నీతో చెప్పాలా? ఈ మధ్య బళ్ళు రోడ్లో వదిలి మనుషుల మీద ఏంటమ్మా సుజిత, ఈ డెండ్లో కూర్చోబెట్టిపోయేడేంటా అని నా మీద కోపమా? ఏం చేయను, ఇదే మనకు బూ పెట్టేది. సరేదా, బూ తిన్నాం. రామ్మా, రా రా, ఇలా తిరిగిరా. రామ్మా, రా రా రా. నీకు టిక్కెట్కి డబ్బులు ఇస్తాను, ఊరికి పోతావా? అయ్యయ్యో, నేను మాత్రం ఒంటరిగానా? మహాసుమిత్రలతోటి కలిసే వెళ్తాను. వాళ్ళు ఈ పాటికే ఊరెళ్ళిపోయి ఉంటే? వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళరన్నయ్యా, అలాగే నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళలేను. సరే సరే, ఏడోగాకు, ఊరికే చిన్నపిల్లలాగా ఏడుస్తుంటావు. ఇదిగో పట్టు. అమ్మాయి కొత్త మొహంలా ఉంది. అరే ఏం అడుగుతావులే కాంట్రాక్టర్. పసలపూడి నుంచి 3 అమ్మాయిలు పెళ్లికి వచ్చారు. వాళ్ళల్లో 2 తప్పిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంది. మిగతా 2 పిల్లలు దొరికే వరకు నాతోనే ఉండమని చెప్పానన్నమాట. సరే సరే, తా దూర సందులేదు కానీ మెడకో డోలని ఈ గొప్పలకేం తక్కువ లేదు. అట్ట మాట్లాడతావేంది కాంట్రాక్టర్? ఈ పిల్లకి గంజి నీళ్లు పోయటం నాకేం కష్టం కాదు. కాకపోతే ఈ పిల్లను ప్లాట్ఫారం మీద ఉంచాల్సి వస్తుందని నా బాధ. అదే ఆలోచిస్తున్నా. ఏం రామయ్య, మన కాంట్రాక్టర్ ఇంట్లో పనికి మనిషి కావాలన్నాడు కదా, కొద్ది రోజులు అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉంచు కదా. ఇదేదో బాగానే ఉంది రామయ్య, నాకు పని మనిషి కావాలి కదా. నీకు ప్లాట్ఫామ్ మీద ఉంచాల్సిన బాధ తప్పుతుంది. ఏమంటావు? ఇందులో నేను చెప్పడానికి ఏముంది, అది సుజితమే చెప్పాలి. ఏమ్మా, మీ ఫ్రెండ్స్ ఇద్దరు దొరికే వరకు మా ఇంటికి వచ్చి ఉంటావా? పర్వాలేదు పో, సార్ మన కాంట్రాక్టరే కదా. నీ స్నేహితురాళ్ళ గురించి తెలిసిన వెంటనే నేను తీసుకొచ్చేస్తాను. అలాగే రోజు వచ్చి నిన్ను చూసి వెళ్తాను. ఏంది? కాంట్రాక్టర్ గారు కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, ఒక్క నిమిషం. తీసుకున్నా. వేసుకోవడానికి వేరే బట్టలు లేవు కదా, ఇవి తీసుకో.
మర్నాడు పొద్దున్నే సుజితను చూడ్డానికి కాంట్రాక్టర్ ఇంటికి వెళ్ళాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ పిల్లని? చూడ్డానికి పాపం అనిపించి ఇంటికి తీసుకొస్తే పగలంతా పీకల దాకా మెక్కి రాత్రి అయ్యేసరికి చెప్పా పెట్టకుండా ఎక్కడికో పారిపోయింది. ఊరికే కూర్చోబెట్టి తిండి పెడతారనుకున్నది కాబోలు, అది చేయి అనేటప్పటికి చెప్పా పెట్టకుండా పారిపోయింది. ఒళ్ళొంచి పని చేయడానికి అంత బద్ధకం అయితే ఎలా? నువ్వు పంపించిన పిల్ల. నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా చెల్లెల్లాంటి సుజిత ఇలా చేసి ఉండదేమో. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుందా అని మీరు గుచ్చి అడుగుతున్నారు కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ పిల్ల ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు. ఏం చేస్తాం, అనుమానం అంటూ వస్తే మంచివాణ్ణి కూడా కొట్టాల్సిందే. మా డ్యూటీ అటువంటిది.